ఏకాదశి అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషంగా ఇక్కడ గుడి దగ్గర భక్తులు దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ పాత ఊరు చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతూ ఉంది. వారి ఇక్కడ వచ్చేసి లోపల కూడా చాలా విశిష్టంగా కూడా అంటే ఎంతోమంది భక్తులు ఇప్పటికే చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వేలాది మందిగా ఈరోజు భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి కొన్ని విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అనంతపురంలోనే ప్రముఖంగా ఈ గుడి యొక్క విశిష్టత అని చాలా కొన్నేళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మీరు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు అన్న వితరణ కార్యక్రమం శ్రీ భవానీ గారు చాలా అంగరంగ వైభవంగా పెట్టించారు. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి తక్కువ కాకుండా అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చాలా మన భవానీ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇప్పటికి దాదాపు 2-3 years అవుతుంది. భవానీ అన్నగారు మన రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ అన్న అన్నదానం చేయబట్టి అన్నప్రసాదాలు దేవుని దర్శించుకొని ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదం తీసుకుని పోవాలని ఇస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై భవానీ, జై హింద్. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మా భవానీ అన్న గారు ఇది రెండోసారి పెట్టడం మనకి ఇలా అన్నదాన ప్రసాదం. ప్రతి ఒక్కరూ భక్తాదులు అందరూ వచ్చేసి దర్శనం చేసుకొని అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో ఉండి అన్నం తినవలసిందిగా కోరుతున్నాము.